హలో ఫ్రెండ్స్, అనంతపూర్ ఫేమస్ అయిన ఉగ్గాని చూపిస్తున్నాను. ఆనియన్, టొమాటో అలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒక మిక్సర్లో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, సాల్ట్ వేసి మిక్స్ పట్టుకోవాలి. సమ్మర్ కదా, అందుకే ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను, లేకపోతే పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు. అలా పౌడర్ చేసుకొని బౌల్లో వాటర్ తీసుకొని బొరుగులు వేసుకొని నానబెట్టుకోవాలి. అవి నానేలోపు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పల్లీలు వేసి వేగనివ్వాలి. రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అవి కొంచెం వేగాక శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని అవి కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అవి వేగాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసి మొత్తం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ అంతా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ కూడా వేగాక టొమాటోస్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసి మూత పెట్టాలి. ఉగ్గానిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు కదా, పసుపు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసి అంతా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసాను. మొత్తం అంతా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ అలా సపరేట్ అయిపోతుంది. ఆ టైంలో లో ఫ్లేమ్ పెట్టుకొని బొరుగులు నానేసుకున్నాం కదా, అన్ని బొరుగులు వేసేసుకొని మొత్తం కలుపుకొని సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకోండి. అలా బొరుగులకి పేస్ట్ అంతా పట్టేలాగా పెట్టేసి మూత పెట్టి 2 మినిట్స్ బాగా హీట్ అవ్వనివ్వాలి బొరుగుల్ని. అంతే ఫ్రెండ్స్, అనంతపూర్ ఫేమస్ ఉగ్గాని రెడీ. బజ్జీ కూడా ఫేమస్. నేను ఇవాళ బజ్జీ చేయలేదు, బయట నుంచి తెచ్చుకున్నారు. Bye friends, subscribe my channel.